ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఎలా ఉంటుందంటే, ఇదివరకు మేము విజయవాడలో ఎస్‌ఏఎస్ కాలేజీలో చదివినప్పుడు డిగ్రీ మాకు ఆ పక్కన రైలు పట్టాలు కనబడుతుండేయి. నైజాం గేటు ప్రాంతం అంతా కూడా. ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఎప్పుడు ట్రాఫిక్కే. పాల ఫ్యాక్టరీ దాకా ట్రాఫిక్ అట్లాగే ఉండేది. ఎందుకంటే అక్కడ దాదాపు 6 లైన్‌లు రైలు లైన్‌లుంటాయి. అది మెయిను. హైదరాబాద్ నుంచి ఇటొచ్చేటటువంటి. దాంతో ఎప్పుడు ఏదో ఒక రైలు వస్తుండే. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు వస్తుంది. ట్రాఫిక్ ఆగిపోతుంది. ఒక్కోసారి 5 నిమిషాలకు ఒకటొచ్చినప్పుడు అది అట్లాగే ఆపేసి ఉంచుతారు. దాంతో అవతల పక్కన వాల్యూ ఈవెన్ సింగినగర్ దగ్గర కూడా అదే ప్రాబ్లమ్ ఉండేది. సింగినగర్ దగ్గర ఒక ఫ్లైఓవరు, కబేళా దగ్గర ఒక ఫ్లైఓవర్ వేశాక అవతల ప్రాంతాలు భారీగా డెవలప్ అయినాయి. అంతకుముందు 10,00,000లకు కూడా కొనంది ఇప్పుడు అక్కడ ₹1,00,00,000 పైన కొంటున్నారు. ఎందుకని? ఆటోమేటిక్‌గా ఈ అడ్డంకులు లేనిదొచ్చింది. అంటే వసతి అనేది అంత ముఖ్యం. వంతెనలు గూడా అంతే ముఖ్యం. ఎక్కడైతే వంతెనలు అసంపూర్తిగా మిగిలిపోయినాయో వాటికి బాబు గారు సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న 14 వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారట. 90.2 కోట్లు. భూసేకరణలో తీవ్ర జాప్యంతో గతంలో నిలిచిపోయిన వంతెన పనుల్ని వేగంగా పూర్తి చేయమన్నారు. ఆయన చేయగలరు. ఎందుకంటే ఇదివరకు రాజశేఖర హయాంలో గొల్లపూడి దగ్గర నుంచి విజయవాడ రామవరప్పాడు దాకా ఇన్నర్ రింగ్ రోడ్ అంతా వేసేశారు. కానీ ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎండింగ్ ఎక్కడైతే రామవరప్పాడు దగ్గర ఒక మసీదు కారణంగా పక్కన రైలు పట్టాల దగ్గర లేకపోతే ఆ కింద దీని దగ్గర ఆగిపోయింది. అక్కడే ఆగిపోయింది. అప్పుడేం చేయలేకపోయారు. బాబు వచ్చిన తర్వాత 2014లో చకచకా అది పూర్తి చేసేస్తే అప్పుడు కేశినేని నాని ప్లస్ వల్లభనేని వంశీ వీళ్ళందరూ మాట్లాడి ముస్లింలకు వేరే చోట స్థలం ఇచ్చి మసీదు కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ఇచ్చి చేపిచ్చేటప్పటికి, భూమి ఇచ్చేటప్పటికి చకచకా పూర్తయిపోయింది. అక్కడ పూర్తి చేసేశారు. ఇప్పుడు ఇవాళ దర్జాగా ఎళ్ళగలుగుతున్నాం. అంటే వంతెనలు పూర్తయితే అంత ప్రయోజనం ఉంటది.